కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు. యూట్యూబ్ లో చూసి మందు తయారీ, నువ్వు మామూలుడివి కాదురో. అమ్మ బాబోయ్, నీళ్ళల్లో కొట్టుకొస్తున్న వేల సిలిండర్లు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన రాజేష్. నాతోని ముచ్చట్లు పెట్టచ్చు, నాతోని చాయ్ తాగొచ్చు, అట్లా లాంగ్ డ్రైవ్ కి కూడా తీసుకోవచ్చు. ఫ్రస్ట్రేషన్ హౌ చంద్రబాబు సార్లా మస్తు అంటే మస్తు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందట్నుల్లా. పవర్లకు వచ్చి 2 ఏళ్లు దాటింది. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నా అన్న భయంతోనే ఫ్రస్ట్రేషన్ పెరిగిందో, ఇంత పార్టీ పతార పత్తకు లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలన్న బాధతోని గిట్లా కోపం తెచ్చుకుంటుండో తెలియదు కానీ ఒకసారి గిట్ చూడుండ్రి సారు గారు ఎట్లా ఊగిపోయారో. చూసిన్రానుల్లా బాబు గారి ఫ్రస్ట్రేషన్, ఊగిపోతున్న తీరు, ఒక మహిళా అక్కను గౌరవించే పద్ధతి ఎట్లున్నదో. ఇనవమ్మ ఇను అట మళ్ళా మామూలుగా గదమాయించలే. ఇనవమ్మ ఇను అని కోపంతోనే ఊగిపోయిండు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు సభల చంద్రబాబు గారి కోపం ఇది. మీటింగుకు వచ్చిన అక్క నాకు సమస్య ఉన్న సారు, మీరే తీర్చాలని అడగాలని చూస్తే ఇగో గిట్ల గరమైండు. ఇక అట్లనే ఎవరయ్యా మీరంతనా, అదేంది సారు ఒక్కసారి గంత మాట అంటిరి. ఇంకో దిక్కు ఇదే సభకు జనాలను తీసుకొచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు జోరుగా కోటర్ సీసాలు వంచిన వీడియో సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. అట్లని చంద్రబాబు గారు ఫ్రస్ట్రేట్ అవ్వడం ఇయాలనే కాదుల్లా, మొన్నటికి మొన్న కుప్పంలో ఒక మహిళా అధికారి మీద కూడా గిట్లనే కోపం చూపెట్టిండు. చెత్తంతా ఏంటి, డెబ్రిస్ అంతా నా కథలు చెప్తున్నా, నీకు నేర్చుకో. పుష్ప సినిమా చూసిండ్రా అనుల్లా, ఎట్లా కొట్టుకుపోయినాయి ఉల్లా ఎర్రచందనం దుంగలు, లోడ్లు బొచ్చడు దుంగలు కొట్టుకొని పోయినాయి. కొన్ని సెకండ్ల పాటైతే నీళ్ళను డామినేట్ చేసి మరి మొత్తం ఎర్రచందనమే కనబడ్డది. అట్లున్నది మరి సీన్ కదా. అయితే సేమ్ గసొంటి సీన గిడ కనబడ్డది. కాకపోతే కొట్టుకుపోయింది ఏంటంటే, మత్తడి దుంకుతుంటే శంగున చెర్ల చేపలు దుంకినట్టే దుంకినాయి సిలిండర్లు. గాలాలేసి కదా చేపలు పట్టినట్టే చేతులతోని సిలిండర్లను పట్టుడు, ఒడ్డు కేసుడు, మళ్ళొచ్చి మళ్ళా ఎత్తుకపోవుడు. పండగ చేసుకున్నారు పబ్లిక్. మహారాష్ట్రలో ముచ్చటిది. ఆడ కొన్ని ఒద్దుల సంధి వానలు దంచుతుండేసరికి రాయగఢ్ జిల్లాలో ఉన్న గ్యాస్ గోడౌన్లకు నీళ్లు చేరితే 3000 సిలిండర్లు ఇట్లా కొట్టుకొచ్చినాయి. ఆయనది ముచ్చట తెలిసిన జనాలు ఉరుకొచ్చి ఒక్కొక్కరు 3-4 అందుకపోయిన సిలిండర్లు. ఈ ముచ్చట కాస్త కలెక్టర్ సార్ దాకా పోయేసరికి ఎవ్వరు సిలిండర్లు తీసుకోవద్దు, మళ్ళా తెచ్చి గోడౌన్లో అప్పచెప్పాలి అని కోనిండ్రట. కానీ మరిగా ఇప్పటికే గ్యాస్ బోండాలు దొరకక జనాలు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఇంతగానం సిలిండర్లు కొట్టుకపోయినందుకు అక్కడి జనాలకు ఎంతగానం తిప్పలవుతుందో ఏమో గాని పట్టుకపోయిన వాళ్ళు మాత్రం మస్తు ఖుషి అవుతున్నాలే. తెచ్చిస్తారో మరి అందరికందరూ, లేకుంటే మేమెక్కడ ఎత్తుకపోయినాం అంటారో మరి చూడాలిగా. నిన్న తమిళనాడు రాష్ట్రంలో ఏం జరిగింది? ఒక పిల్లగాడు ఇష్టపడి లగ్గం చేసుకుంటే పంచాది పోలీస్ స్టేషన్కు చేరింది. అక్కడ తండ్రి కాళ్ళ మీద పడి, వద్దమ్మా ఇంకో సంబంధం తెచ్చి బ్రహ్మాండంగా చేస్తా అని కాళ్ళ మీద పడి ఏడ్చినా, నేను పెన్మిటితోనే ఉంటా తప్ప మీ దగ్గరికి రానని అత్తగారింటికి పోయింది. చూసినాం కదా. సరే, ఇప్పుడు ఆ ముచ్చటను పక్కన పెడితే ఇప్పుడు ఏమైందనంటే, తల్లిదండ్రులకు ఇష్టం లేని లగ్గం చేసుకుని అత్తగారింటి దగ్గర ఉన్న కొత్త పెళ్లి పిల్లను సినిమా రేంజ్లో వచ్చి ఎత్తుకొని పోయిన అమ్మ నాయనలు చుట్టాలు. బాగా చూడండి, నేను రాను నా పెన్వీటితోనే ఉంటానని కొత్త పెళ్లి పిల్ల మొర మొత్తుకున్నా కూడా ఎట్లా గుర్ర గుంజుకపోయినరో.
మెదక్ జిల్లా పావన్నపేట మండలం ఎల్లాపూర్లో ఉండే ప్రణయ్ సలాబత్పూర్లో ఉండే ఈ అమ్మాయిని లవ్వాడి లగ్గం చేసుకున్నాడట. అయితే ముచ్చట తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట. ఇంతలోనే అమ్మాయి అత్తగారింటికి వచ్చేసిందట. ఇక దాంతో ఇదంతా జీర్ణించుకోలేని అమ్మాయి అయ్యవ్వలు ఇన్నేళ్లు బిడ్డను కంటికి రెప్పోలే వేస్తే గిట్లా చేసిపోయింది అని కోపంతో వచ్చి సినిమా రేంజ్ లో కిడ్నాప్ చేసుకొని పోయిండ్రు. మా మరిది ప్రణయ్ పెళ్లి చేసుకుంటే వచ్చి దాడి చేసిర్రు మా పైకి. వాళ్ళందరూ కలిసి డోర్ నెట్టి మమ్మల్ని ఇట్లా గొంతు పట్టి విసికిండు. నేను ప్రెగ్నెంట్ ఉన్నా గానీ కడుపులో తన్ని ఆమె లాక్కెళ్ళి పోయిర్రు. మళ్ళా పంచాది స్టేషన్ కు చేరింది. పోలీసులు ఇటు తరపు అటు తరపు చుట్టాలు పెద్ద మనుషులు అందరితోటి మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తున్నారట. కానీ లగ్గాల సీజన్ చాలైనాక ప్రేమ పెళ్లి లొల్లులు భలేగా అవుతున్నాయి పోన్రి. ఏమో దొంగలు కదా పలక పట్టుకొని దిగినట్టు ఫోటోలు దిగుతున్నాడు. ఏం రాసి ఉన్నది అసలు దాని మీద? రెంట్ మీ ఫర్ ఏ డేనా? ఓర్ వారి ఏందది? ఏ వాణి, నేను కిరాయికి పోదాం అనుకుంటానా. ఇండ్లల్లా షిప్పలు కడిగేతందుకా మరి లేకుంటే కిరాయికి పోవడేంద్రా? కిరాయికి అంటే ఎవరన్నా నన్ను కిరాయికి తీసుకొని నాతోని ముచ్చట్లు పెట్టచ్చు, నాతోని చాయ్ తాగొచ్చు, అట్లా లాంగ్ డ్రైవ్ కి కూడా తీసుకుపోవచ్చు నన్ను. ఇంకా చాలా ఉంటాయి. ఏంది నీ తోట? ఎస్, నాతోటి కలిసి ఎవరన్నా ఛాయ్ తాగిండ్రు అనుకో 50 రూపాయలు కిరాయి ఇవ్వాలి నాకు. అదే నాతోటి కలిసి డిన్నర్ చేసిండ్రు అనుకో 100 రూపాయలు తీసుకుంటా. అట్లా కాకుండా ఉత్తగానే టైంపాస్ ముచ్చట్లు పెట్టిర్రు అనుకో 500 రూపాయలు కిరాయి ఇవ్వాలి. నీ కులాయి ముఖానికి కిరాయి కూడానా ఇంకా? అయినా నిన్నెవలరా కిరాయికి తీసుకునేది? అది కూడా పైసలు ఇచ్చి మళ్ళా గట్లా కిరాయికి పోతారా ఎవలన్నా? ఎవలాలని నీకు ఐడియా ఇచ్చింది అసలు? అబ్బా, నేనన్నా షాయో కాఫో తాగితే ఒక్క 50 రూపాయలని పెట్టిన గంతే. కానీ అదే ఒక అమ్మాయి ఒక్కొక్క దానికి ఎంతెంత పెట్టిందో తెలిస్తే పరేషాన్ అవుతావు నువ్వు. ఎవలా పిల్ల? చూడు నువ్వే, కలిసి కాఫీ తాగితే 1500 రూపాయలట, సినిమా చూసి డిన్నర్ చేసి వస్తే 2000 రూపాయలట, ఫ్యామిలీతో కలిసి మాట్లాడితే 3000 అట. ఓర్ని ఇదేందిరో? ఇంకా హైలైట్ ఏం తెలుసా? పలానా ఓళ్ళతోటి కలిసి నేను కాఫీ తాగినా కలిసి తిరిగినా అని ఇంటర్నెట్లో పోస్ట్ పెట్టాలంటే 6000 రూపాయలు తీసుకుంటుందట. గట్లా కిరాయికి తీసుకుంటారా అసలు ఎవలన్నా? ఏమో, గర్ల్ ఫ్రెండ్ లేనోళ్ళు గర్ల్ ఫ్రెండ్ లెక్క ఫీల్ అయ్యేటందుకు కిరాయికి తీసుకుంటారేమో. అట్లనే నలుగుట్ల నా కోసం తిరిగేటందుకు కూడా ఒక పిల్లు ఉన్నది అని చెప్పి బిల్డప్ ఇచ్చేటందుకు తీసుకుంటారేమో ఎవరన్నా. సరే ఆమంటే పోస్ట్ పెట్టింది కానీ నిన్నెవరు తీసుకునేది తింగరోన్వి? ఏమో, తీసుకుంటారేమో. నేను ఆమె లెక్క ఎక్కువ పైసలు పెట్టలే కదా. రోజుకొకరు చాయ్ బొట్టుకు తీసుకుపోయినా నెలకి 1500 రూపాయలు సంపాదించచ్చు కదా. ఏం పిచ్చేశాలో ఏందప్పా? ఇంకో ముచ్చటేం తెలుసా? అసలుకైతే ఫోటోలో ఉన్నది ఢిల్లీలో ఉండే దివ్య అనేట ఆమె. కానీ ఆమె పెట్టిన పోస్టు ఎప్పుడు 2024లో పెట్టింది. ఆ పోస్ట్ ఎప్పుడో డిలీట్ అయిపోయింది కూడా. మరి ఇప్పుడెందుకు ఈ ముచ్చట ముంగటేసుకున్నావు? ఇప్పుడు అదే పోస్టును నళిని అనేట ఆమె మళ్ళా పెట్టేసరికి ఫుల్ వైరల్ అవ్వుకుంటా కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఏమని? ఏం తల్లి, కలిసి డిన్నర్ చేస్తే 2000 రూపాయలు కిరాయి ఇయ్యాలనా, మాకు 100 రూపాయలు చాలు మేము వస్తాం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొంతమంది బాయ్స్. సరే గాని నడివిగా నువ్వు బా కొంచెం సేపు ఆగు, ఈ దిగిన ఫోటోలు పోస్ట్ పెట్టొస్తా. ఇది కూడా వైరల్ అయ్యి ఎవరన్నా పిలుస్తారేమో నన్ను. నీ బొంద అడ్డమైన కథలన్నీ వడకు, నడు సక్కగా. లేదంటే పెద్దమ్మకు ఫోన్ చేసి వీడి గిసోంటి ఏషాలు వేస్తున్నా చెప్తా చూడు మళ్ళా. అమ్మో అద్దమ్మా తల్లి, కిరాయి ఏమో కానీ అమ్మకి తెలిసిందంటే కీళ్ళు ఇరగొడుతుంది. వస్తున్నాలే. కానీ ఈ సోషల్ మీడియా చేయంగా ఎప్పటెప్పటి వీడియోలో వైరల్ అవుతుంటే ఏది ఎప్పుడు జరిగిందో కూడా అర్థం కాకుంటున్నది పరిస్థితిని. బిర్యానీ ఎట్లా వండాలి, పచ్చళ్ళు ఎట్లా నూరాలి, చేపలను ఎట్లా ఫ్రై చేయాలి, చికెన్ మటన్ పులుసు పెట్టి ఎట్లా వండాలని చాలా మంది యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు. కొందరు స్పోకెన్ ఇంగ్లీష్ విని ఇంగ్లీష్ నేర్చుకుంటే కొందరేమో లెక్కలు హిందీ కూడా నేర్చుకుంటారు. ఇట్లా కొత్త కొత్త విషయాలను నేర్చుకొని అవగాహనకు వస్తారు కదా. అయితే ఈడ మాత్రం ఒకరు యూట్యూబ్ చూసి ఏం నేర్చుకొని ఏం చేసిర్రో తెలుసునా? ఆవ్ ఈ దుఃఖనమంతా యూట్యూబ్లో చూసి తయారు చేసిందే. గ్రేప్స్, పైనాపిల్, జామ, మోసంబి, అరటి, ఒక్కటేంది ఒక్క తీరిగేంది. ఏ వైన్ అయినా ఏ ఫ్లేవర్ అయినా అట్లా యూట్యూబ్లో చూడడం, ఇట్లా తయారు చేయడం. చూడుండ్రి కీసలు ఎట్లున్నాయో, ఇల్లంతా చిన్నపాటి బారు లెక్క ఎట్లా తయారు చేసిండో. హైదరాబాదు మల్కాజ్గిరి ఏరియాల ఏడాదికెళ్ళి ఇదే దందనట మనోడిది. మరి ఎవరు ఐడియా చెప్పిండ్రో, లేకుంటే ఈ మూతవరకే తెలివి తట్టిందో గాని జోరుగా తయారు చేసి వైన్స్ దుకాణం కంటే తక్కువ రేటుకే అమ్మిండాట.
సికింద్రాబాదు, నేరేడ్మెట్, మల్కాజ్గిరిలా రెగ్యులర్ గా కస్టమర్లు ఉన్నారట. మరి మంచి ఫ్లేవర్ వచ్చేటందుకు ఏ మరకు కలిపిండో, అసలు ఇంతగానం వైన్ తయారు చేసిన ఈ మూతవారి ఎప్పుడన్నా రాయిండో లేదో తెలియదు గాని ఇన్ని రోజులు ఈయన కాన్నే కొన్నోళ్ళు మాత్రం నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. కానీ ఎక్కడి కల్తీగాల్లో ఏమో పోన్రి, అల్లం కల్తీ కాన్ నుంచి షురు చేస్తే వైనుల వరకు కల్తీ చేస్తున్నారంటే ఎస్వంటి కంత్రిగాళ్ళు మోపైతున్నారో చూడుండ్రి లోకం మీద. ఈ స్కూల్లో టీచర్ల పని ఎట్లుంటుందో, పిల్లలకు పాఠాలు చెప్పడం, డౌట్లు క్లియర్ చేయడం, ఎవరన్నా పోరలు కొట్టుకుంటే తిట్టుకుంటే సర్ది చెప్పుడు, పరీక్షలు పెట్టుడు, రేపు ఏం చదువుక రావాలి, ఏం రాసుక రావాలి అనేది చెప్పడం. ఓ మామూలు బిజీగా ఉండరు టీచర్లు. ఒక లంచ్ టైంలో తప్ప తతిమ టైంలో అంతా చదువు చెప్పుడే ఉంటుంది కదా. అయితే ఇక్కడ మాత్రం టీచర్ ఏం చేసిందో తెలుసునా? పాఠాలు చెప్పడం పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకొని గురక మీద గురక కొట్టింది ప్రభుత్వ పాఠశాలల పంతులమ్మ. ఇటు బయటేమో పిల్లల హోంవర్క్, అటు క్లాసులనేమో టీచర్ అమ్మ కమ్ముగా నిద్ర. సంగారెడ్డి జిల్లా వీరారెడ్డిపల్లిలా టీచర్ అమ్మ డ్యూటీ ఇది. మరి పిల్లలకేమన్నా పాఠం చెప్పిందో లేదో తెలియదు గాని క్లాసులున్న పిల్లలను బయటికి పోయి రాసుకొనరని దర్జాగా టేబుల్ మీద తలబెట్టి వండుకున్నది. చెప్పన్రా పిల్లలు, మేడం పాఠం చెప్తలేదారా, మీరు బయట కూసుండ్రు. మీరు చదువు చెప్తలేదు అని బయట వచ్చి కూర్చురా? ఎంతమంది మీ క్లాస్లో? అందరు 4th క్లాసేనా? 4th 5th కంబైన్ చేసి ఒకటే రూమ్లో కూర్చుంటారా? ఇన్నారు కదా, చదువు చెప్పులు లేదాట, ఏం లేదాట. ఇక మేడం ఎట్లయినా చెప్తలేదని పిల్లలే హోంవర్క్ ముంగటేసుకొని కూర్చున్నారట. మరి నాది గవర్నమెంట్ కొల్వేనాయే, జీతం ఏమన్నా పిట్టలు మేస్తాయా? చదువు చెప్పినా నిద్రపోయినా జీతం వస్తుందని కూర్పాట్లు తీసిందో ఏమో తెలియదు గాని సోషల్ మీడియాలో మేడం గారి నిద్ర మాత్రం మస్తు వైరల్ అవుతున్నది. ఇంకా 1కి 2 సార్లు చూసి దబ్బ దబ్బ దాటుతారు. సడన్గా కారో బస్సో రువ్వడిగా దగ్గరకు వచ్చేటట్టు అవుపడ్డా వెనక కన్నా అడిగేస్తారు, ముంగటి కన్నా ఉరుకుతారు. రోడ్డు దాటేటప్పుడు పైలంగ్ అంటే పైలంగ్ ఉంటారు. నడి రోడ్డు మీదనైతే ఆగి ముచ్చట పెట్టరు కదా నొల్లా. అయితే గిడ చూడుండ్రి, నడి రోడ్డు మీద ఎంతసేపు ఉన్నారో. నిమిషం కాదు, 5 నిమిషాలు, అంతకన్నా కాదు, అర్ధ గంటకు ఎక్కువనే రోడ్డు మీద పడగ విప్పి పబ్లిక్ ఎంతమంది పోతున్నారు ఎంతమంది వస్తున్నారని లెక్క పెట్టింది. ఇగో ఈ నాగుంబాము చూడుండ్రి, ఎదురుగా పోలీస్ అయిన వచ్చినా కూడా గింతనన్న జంకకుంటా ఎట్లా పడగిప్పి చూసిందో. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ప్యాలెస్ రోడ్డు ఏరియాల పామిది. మరి సడన్ గా నడి రోడ్డు మీదకి ఎట్లా వచ్చిందో, అంతగానో రోడ్డు మీద ఏం నచ్చిందో గాని గిరిగీసుకొని రోడ్డు మీదకెళ్ళి కదల్లేదు మెదల్లేదు. బగ్గ ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి పోలీసులు వచ్చి షెట్లల్లి ఇడిచిపెట్టిండ్రట. కానీ పాము మాత్రం భలే ధైర్యంగా లేదే పోన్రి. కొత్త ఫోన్ కొంటే ఫోటో తీసుడు, స్టేటస్ పెట్టుడు, పాత ఫ్రెండ్స్ కలిస్తే రీల్స్ చూసుడు, పోస్ట్ చేసుడు, కొత్త జాగాలకు పోతే వీడియో తీసుడు, ఎడిట్ చేసుడు, సోషల్ మీడియాలో పెట్టుడు. ఇక నలుగురు కలిసి ముచ్చట్లు పెడితే ఎట్లుంటుందో తెలిసిందే కదా. సగం టైం రీల్స్ సెల్ఫీల గురించే ఉంటుంది. అయితే ఒకసారి గీళ్ళు చూడుండ్రి, రీల్స్ కోసం ఫోటోలు తీసుకుంటుంటే ఎంత పని అయిందనంటే, అరరరరే వీళ్ళ రీల్స్ పిచ్చి సల్లగుండా చూసిండ్రా అనుల్లా ఎంత పని చేసుకున్నారో. వీడియోలు తీసుకుందామని నీళ్ళలో పోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. అగ చూడుండ్రి, నీళ్లు ఎంత రువ్వడిగున్నాయో, ప్రాణాల మీద ఆశలు వదులుకొని ఎట్లా పట్టుకున్నారో. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మల్లల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఇది. కొందరు కాలేజీ పోరలు వాటర్ ఫాల్స్ దగ్గరకు పోతే ఈ 2 మోతవర్లు మాత్రం బారికేడ్లు దాటుకొని ఇగో ఈ రాయి మీద నిలబడి ఫోజులు ఇయ్యాలి అని చూసిండ్రట. కానీ సడన్ గా నీళ్ల ప్రవాహం పెరిగేసరికి గింత కథ అయింది. అదృష్టం మంచిగుండేసరికి జల్దిగానే కాపాడిండ్రట. కానీ ఏంది చెప్పుండ్రి, బల్పు చేష్టలు కాకపోతే. అరే ఇంట్లోకెళ్ళి వెళ్ళినోళ్ళు ఎట్లా పోయిండ్రో అట్లా రావాలే గాని ఏదన్నా అయితే ఏంది పరిస్థితి? కొందరు గోషిగాళ్లకు అసలు ఏం చేస్తున్నావు అనేది కూడా అర్థం కాదు. చూసిండ్రు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.